So, hello everyone. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో నేను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను, విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అంటే 50% కపుల్స్లో కన్సీవ్ కాకపోవడానికి కారణమైన సమస్య విచ్ ఇస్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఇంతకుముందు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది తక్కువగా ఉండేది. దానికి రెండు కారణాలు కావచ్చు. ఒకటి, మేల్స్ వచ్చి టెస్ట్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ని తెలుసుకోకపోవడం అవ్వచ్చు. రెండు, నార్మల్గా జనరల్ పాపులేషన్లోనే మేల్ ఇన్ఫర్టిలిటీ తక్కువ ఉండొచ్చు. బట్ ఇప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం మేల్ ఇన్ఫర్టిలిటీ కంట్రిబ్యూట్ చేసేది 35%. కానీ ఈ నౌ ద ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే 50% మేల్ ఇన్ఫర్టిలిటీయే కారణం అవుతుంది ఇన్ఫర్టిలిటీ సమస్యకి. సో అసలు మేల్ ఇన్ఫర్టిలిటీ అని మనం ఎప్పుడు చెప్తాం? సో అది మనం ఫస్ట్ తెలుసుకుందాం. మేల్కి బేసికల్గా మనం చేసే టెస్ట్ ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్లో ఏ పారామీటర్స్ చూస్తాము, ఏ పారామీటర్స్ తక్కువ ఉంటే దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నది మనం తెలుసుకుందాం. సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఫస్ట్ మనం చూసేది కౌంట్. ఈ కౌంట్ అనేది నంబర్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఉండడం అనమాట. అది మినిమం 15 మిలియన్ ఉండాలి. అంటే 15 మిలియన్ కౌంట్ అనేది ఉండాలి పర్ ఎంఎల్. సో ఇది ఎలా వచ్చింది? 15 మిలియన్ నంబర్ ఎలా తీసుకున్నాము అంటే మొత్తం ప్రపంచం అంతా హైలీ పొటెంట్ ఉన్న మేల్స్, అంటే ఆల్రెడీ పిల్లలు హెల్దీ చిల్డ్రన్ ఉన్న మేల్స్ నుంచి మనం కణాలు తీసుకుని మొత్తం ఆల్మోస్ట్ 80 to 90 కంట్రీస్లో అనాలిసిస్ చేసి WHO ఈ కన్సెన్సస్కి వచ్చింది. ఓకే, 15 మిలియన్ కౌంట్ ఉంటే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది అని. సో అలాగా కౌంట్ వచ్చింది. రెండవది ఏంటి అంటే మొటిలిటీ. అంటే కౌంట్ ఒకటే కాదు, నంబర్ ఆఫ్ స్పర్మ్సే కాదు, అందులో యాక్టివ్ స్పర్మ్స్ ఉండాలి. అవి ఏంటి? మామూలుగా ప్రోగ్రెసివ్గా మొటైల్గా ఉన్న స్పర్మ్స్, కదిలే కణాలు ఉండాలన్నమాట. సో ఆ సంఖ్య ఆల్మోస్ట్ అరౌండ్ 32% ఉండాలి. సో 100 కణాల్లో 32% మొటైల్ స్పర్మ్స్ ఉన్నా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నార్మల్ ఫార్మ్స్. అంటే చూడటానికి నార్మల్గా హెల్దీ స్పర్మ్ ఉండాలి. అంటే స్పర్మ్లో ఉన్న పార్ట్స్ అన్ని అంటే ఆక్రోజోమ్, హెడ్, నెక్ పీస్, టెయిల్ అని 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 హెల్దీగా నార్మల్గా ఉండాలన్నమాట. మార్ఫలాజికల్కి నార్మల్గా ఉండాలి. సో అలాంటి స్పర్మ్స్ 100కి 4 ఉన్నా అంటే 4% ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇవన్నీ నార్మల్ 7 పారామీటర్స్ అకార్డింగ్ టు WHO 2021 స్టాటిస్టిక్స్ అనమాట. సో వీటిలో ఏది ప్రాబ్లం ఉన్నా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ అయిపోతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఆలిగోజూస్పర్మియా అంటాం. సో నంబర్ ఆఫ్ అంటే 15 మిలియన్ కంటే కౌంట్ తక్కువ ఉండడం. సో అదే 10 మిలియన్ కంటే తక్కువ 5 మిలియన్నే ఉంది అనుకోండి, సివియర్ ఆలిగోజూస్పర్మియా అంటాం. వీళ్ళల్లో చాలా హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మోస్ట్లీ వీళ్ళకి IVF ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. రెండోది ఏంటి అంటే కదిలే కణాలు తక్కువ ఉండడం. దీన్ని యాస్థెనోస్పర్మియా అంటాం అనమాట. సో వీళ్ళల్లో IUI పద్ధతికైనా వెళ్ళాల్సి వస్తుంది అండ్ IVF పద్ధతికైనా వెళ్ళాల్సి వస్తుంది. మూడోది టెరటోజూస్పర్మియా, అంటే నార్మల్ ఫార్మ్స్ అనేవి తక్కువ ఉండడం. వీళ్ళల్లో యూజువల్గా IVF ICSI పద్ధతికి కూడా వెళ్ళాల్సి రావచ్చు. సో ఈ అబ్నార్మాలిటీస్కి మనం ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే అజూస్పర్మియా, అసలు స్పర్మే లేకపోవడం సీమెన్లో. సో దీనికి కూడా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. మ్యాక్సిమం టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 100% దీనికి IVF ట్రీట్మెంట్కే వెళ్ళాల్సి వస్తుంది. IVFలో కూడా అడ్వాన్స్డ్ ICSI ట్రీట్మెంట్స్, IMSI ట్రీట్మెంట్స్కి మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఈ స్పర్మ్ హెల్త్ మేజర్గా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే రీసెంట్ అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము అండ్ చాలాసేపు సిస్టమ్స్ ముందు కూర్చోవడము. రెండవది రేడియేషన్, మొబైల్ రేడియేషన్ అండ్ ఎక్స్పోజర్ టు టవర్ రేడియేషన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. దానివల్ల స్పర్మ్స్ చనిపోవడం అనేది ఎక్కువ అవుతుంది. థర్డ్ థింగ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్. అంటే చాలామంది దే ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ హీట్ అనమాట. కుక్స్, ఫార్మర్స్ వీళ్ళందరూ చాలా ఎండల్లో పనిచేస్తారు. కుక్స్ చాలా హీట్ దగ్గర పనిచేస్తారు. అండ్ వెల్డర్స్ వీళ్ళందరూ చాలా ఎక్స్పోజర్ టు హీట్ వల్ల దేర్ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ మోటార్ సైకిల్ రైడ్స్ చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల కూడా తగ్గుతుంది అనమాట. ఫోర్త్ది ఏంటి అంటే ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ మోస్ట్లీ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఈ డ్రగ్స్ వీటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గుకుంటూ వస్తుంది. ఇవే కాకుండా ఇవన్నీ అలవాట్లు ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి కూడా నార్మల్గా ఎన్వైరన్మెంట్లో ఉన్న ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్
అవి కూడా స్పర్మ్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి మనం ఎలాగా ఎస్కేప్ అవ్వాలి, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం స్పర్మ్ హెల్త్ని అంటే, ఫస్ట్ థింగ్ టేక్ హెల్దీ న్యూట్రిషియస్ డయట్. అంటే ఎక్కువ యాంటాక్సిడెంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అనేది బెటర్గా చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ టోటల్గా కట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్ యాక్టివిటీ. 30 minutes of moderate exercise every day is very important to improve the sperm health. Fourth thing ఏంటి అంటే ఎక్స్పోజర్ టు సో మచ్ ఆఫ్ కెమికల్స్ అనేది తగ్గించుకోవాలంటే ప్లాస్టిక్ యూజ్, కాస్మెటిక్స్ యూజ్ ఇవన్నీ డిక్రీజ్ చేసుకుంటే మన స్పర్మ్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.